98వ కీర్తన భాగము. 98వ కీర్తన భాగము 9 వచనాలు కలిగిన కీర్తన భాగము. పైన గీతము అని మాత్రమే రాయబడి ఉంది. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగచేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగచేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ఈ కీర్తన భాగం అంతా కూడాను ప్రభువును స్తుతించడమే, ప్రభుని ఆరాధన చేయడమే, ప్రభుకి కీర్తనలు పాడమని కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు. అసలు ఈ కీర్తన ఎవరు రాశారు అని నేను కొంచెం ధ్యానం చేయడం ప్రారంభించాను. చరిత్రకారులు చెప్తూ వచ్చిన విషయం ఏంటంటే, ఇది ఆదాము దగ్గర నుంచి పాడుతున్న పాటట. ఎక్కడి నుంచి పాడుతున్న పాట? ఆదాము గారి దగ్గర నుంచి పాడుతున్నారంట. ప్రారంభంలో సృష్టి క్రమంలో ఆయన స్వరూపంలో నిర్మించుకున్న ఆదాము దగ్గర నుంచి పాడుతున్న పాట. మనం చూడండి, దావీదు గారు రాసిన కీర్తన భాగం, కోరహ కుమారులు రాసింది, లేకపోతే ప్రధాన యాజకునికి ప్రధాన గాయకునికి పాడిన కీర్తన భాగం అని, లేకపోతే విశ్రాంతి దినమునకు తగిన కీర్తన భాగం అని, ఇవన్నీ మనం పైన చదువుతూ ఉంటాం. కానీ ఈ భాగం అంట ఆదాము దగ్గర నుంచి పాడుతూ ఉన్నారంట. అయితే ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటంటే, ఆదాము గారి దగ్గర నుంచి పాడుతూ ఉంటే ఇక్కడ 2వ వచనము అలాగే 3వ వచనము ఎండింగ్లో ఒక మాట ఉంది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అని 2వ వచనంలో రాయబడి ఉంది. అలాగే 3వ వచనంలో ఆఖరికి చూస్తే భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగచేసిన రక్షణను చూచిరి అని రాయబడి ఉంది. భూదిగంత నివాసులందరూ ప్రభు కలగచేసిన రక్షణను చూచారట. అలాగే యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. ఒకవేళ ఆదాము గారే, చరిత్రకారులు చెప్పినట్టుగా ఆదాము గారే పాడిన పాట అయితే గనుక, ఆదాము గారికి ప్రభు యొక్క రక్షణ ఎలా తెలియపరచబడింది? లేకపోతే మిగిలిన అబ్రాహాము గారు కావచ్చు, లేకపోతే ఇసాకు, యాకోబు, యోసేపు, మోషే గారు ఇశ్రాయేలీలకు కొన్ని నేర్పించిన పాటలు, అక్కడి నుంచి దావీదు, వీరందరూ కూడా ప్రభు యొక్క రక్షణ గురించి పాడిన వారే. అయితే ఆదాము గారు పాడుతున్నారంటే ఇక్కడ యెహోవా తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు. అంటే ఆదాము గారికి ప్రభు కలగచేసే రక్షణ తెలుసు. ఎలా తెలుసు? ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగారు. ఏమన్నాడు? అయ్యా, నేను దిగంబరుగా ఉన్నాను కనుక నేను ఇదిగో ఇక్కడ దాక్కున్నానని చెప్పాను. నువ్వు దిగంబరుగా ఉన్నావని నీకు తెలిపిన వారు ఎవరు అని అడిగారు ప్రభు యొక్క స్వరం విని ఆదాము రిప్లై ఇస్తే, ఆదాముకి దేవుడు అడిగిన ప్రశ్న, ఎవరు తెలిపారు నీకు? నేను తినొద్దన్నది నువ్వు తిన్నావా ఆన్సర్ అన్నాడు. చూడండి, సంభాషణ జరుగుతూ వచ్చిన క్రమంలో మహిమ దేహములతోటి ఉన్న ఆదాము అవ్వలు ఆ మహిమను కోల్పోయారు. ఆ కోల్పోయిన మహిమ తిరిగి ఇవ్వడానికి ప్రభు ఆదిలోనే ఆయన ఏం చేశారంటే గొప్ప రక్షణ కార్యము చేశారు. వారికి చర్మపు వస్త్రాలు ఎలాగో తొడిగారు ప్రభు. చర్మపు వస్త్రాలు ఎలాగొచ్చినాయి? ఆల్రెడీ అక్కడ ఒక జంతువుని వధించి ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అని రాయబడి ఉంటుంది. జగదుత్పత్తి మొదలుకొని
జగదుత్పత్తి మొదలుకొని ప్రారంభంలోనే వధించబడిన గొర్రెపిల్ల. అక్కడ చూశారు ఆదాము గారు ప్రభు యొక్క రక్షణ. ప్రభు యొక్క రక్షణ. ప్రియమైన దేవుని సంగమా, ఎన్నో వేల సంవత్సరాలు గతించిపోయినాయి. పాత నిబంధన అయిపోయింది. క్రొత్త రక్త నిబంధనలోనికి మనం వచ్చాము. మనము రక్షించబడిన వారమే. మన నోటితో మనం ఒప్పుకున్నాం ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభు అని మనం నోటితో ఒప్పుకున్నాం, విశ్వసించాము. అదే మనకి రక్షణ. మనము చేసింది ఏమీ లేదు, మనమేది గొప్ప కార్యాలు చేయలేదు, లేకపోతే ఘనులైన వారము కాదు, లేకపోతే వీరికే ప్రత్యేకించి రక్షణ కలగాలని ఉద్దేశించి, లేకపోతే ఆ జనాంగంలోనే అక్కడే పుట్టించిన పరిస్థితి కూడా లేదు. కేవలం కృపను బట్టి, విశ్వాసాన్ని బట్టి ప్రభు మనల్ని ఏం చేశారు? రక్షించుకున్నారు. రక్షణ చూపించారు మనకి. మనం ప్రభువుని ఎంతగా ఆరాధన చేయాలి? ఆదాము గారి దగ్గర నుంచి వారు పాడుతున్నారంట, ప్రభు యొక్క రక్షణను పాడుతూ వస్తున్నారు. ఆదివారం ఆరాధన అనగానే ప్రభు యొక్క రక్షణను కొనియాడడానికి మన నోరులు మనకు ఎంతవరకు తెరుస్తున్నాం? ప్రియమైన దేవుని సంగమా, ఇన్ ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన యొక్క ఓదార్పు మనకి లేకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం? ఎప్పుడో ఆ నిరాశలో, నిస్పృహలో ఎప్పుడో జరుగుతుందిలే ఇలాగ కృంగిపోతూనే ఉండే పరిస్థితి. కానీ గొప్ప రక్షణను మనకి ప్రభు ఇచ్చారు. గొప్ప రక్షణ ఇచ్చారు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువ మీద మరణించకపోయి ఉంటే, లేకపోతే ఆయన తిరిగి పునరుద్ధానులు అవ్వకపోయి ఉంటే ఈరోజు మనకి రక్షణ ఉండుండేది కాదు. అయితే ఈ మధ్యలో ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, ఆదాము గారికి ప్రభు యొక్క రక్షణ కనపరచబడింది. అలాగే మధ్యలో ఉన్న భక్తులందరూ కూడా ప్రభు యొక్క రక్షణను కనులారా చూశారు. ఎలా చూశారు? కనులారా చూసామని వాళ్ళు చెప్తున్నారు. ప్రభు యొక్క రక్షణ, కొంతమంది ఆ రక్షణని చూడలేకపోయారంట. కొంతమంది ఆ ప్రభువుని కన్నులారా చూడాలనుకొని చూడలేకపోయారంట. తెలుసా మీకు ఆ విషయం? ఒకసారి చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో చెప్పాను. అనేక మంది ప్రవక్తలు ప్రభువుని అలా కనులారా చూద్దామనుకున్నారట. అనేక మంది రాజులు ప్రభువుని చూడాలనుకున్నారంట. కానీ వారు చూడాలనుకొని చూడలేకపోయారు, ఆయన మాటలు వినాలనుకొని వినలేకపోయారు అని శిష్యులతో ఏకాంతమంది కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఈరోజు రక్షణ ఎంత సమీపంగా ఉంది మనకి. అనేక మంది చూడలేకపోయారు. ఇంకా విషయం చెప్పమంటారా? ఇశ్రాయేలీలే చూడలేకపోయారు. ఇశ్రాయేలీలే నమ్మలేదు. ప్రభు యొక్క రక్షణ నమ్మలేదు. ప్రభు చూపించే ఆ కృప మీద రక్షణ ఉంచలేదు. అందుకే ఆ కీర్తనకారుడు ఆ కీర్తనల గ్రంథంలో రాస్తారు, వారు రక్షకుని యందు నమ్మిక ఉంచలేకపోయారు, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అంచనని రాయబడి ఉంటుంది. రక్షకుడిని మర్చిపోయారంట, రక్షకుడిని తృణీకరించారట వారు. అనేక మంది చూడాలనుకొని, అనేక మంది వినాలనుకొని ఈ వాక్యాన్ని, అనేక మంది ప్రభువుని చూడాలనుకొని చూడలేకపోయారు. కానీ ఈరోజు మనం చూడగలుగుతున్నాంగా. ఎలా చూడగలుగుతున్నాము? సత్యమైన వాక్యము, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ వాక్యము మన ముందుంది. మనం ఈ వాక్యాన్ని చదువుతున్నంతసేపు ప్రభు యొక్క క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది, ప్రభు యొక్క పరిశుద్ధత అర్థమవుతుంది. ప్రభు యొక్క ఆ బీజము మనలో నాటబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు నీరు కడుతూ ఉంటాడు మనకి.
ప్రియమైన దేవుని సంగమా, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు భక్తులైన వారి గురించి మనం ఏమేమైతే ధ్యానం చేస్తున్నామో వారు ప్రభు యొక్క రక్షణను చూశారు అన్నట్టుగానే మనము చదువుతున్నాము. వారు రక్షణ చూశారు. తోమా గారు కూడా ఏం చేశారండి? ఆయన చేతిలో నా వేలు పెట్టి ఆ పక్కటెముకలో నా వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నమ్మనాను. ప్రభు ఏమని చెప్పారు? ప్రభు ఏమని చెప్పారు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు చాలాసార్లు ప్రభు యొక్క రక్షణను మనం కన్నులారా అలాగ తాకే చూడాలనుకుంటాం. నా కళ్ళ ముందు కనబడితేనే కానీ, అలాగైతేనే కానీ. మరి అలాంటప్పుడు విశ్వాసం ఎలా పనిచేస్తుంది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఆది కాలంలోనే ఆదాము గారి దగ్గర నుంచి ప్రభు యొక్క రక్షణను వారు కొనియాడుతూ వచ్చి రక్షణ ఇచ్చేస్తూ ఉంటే ఎదురుగుండగా వాక్యం చదువుతున్నాం మనము. అనేకమైన అద్భుతమైన కార్యాలు చూస్తున్నాం మనం. రక్షణ పొందిన వారిని చూస్తూ ఉన్నాం మనం. అనేక మంది భక్తుల యొక్క సాక్ష్యాలు వింటున్నాం మనము. ప్రభు యొక్క రక్షణను కనులారా చూడని వారంగా మనం ఉంటున్నాం. ఒక్కసారి ఆలోచించేద్దాం. మన జీవితాల్లో రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గురించిన ఆ రక్షణానందము ఎక్కడ కోల్పోయాము? ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథము 51వ కీర్తన. పది, 11, 12 ఒకసారి చదువుతున్నాను చూడండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము. ప్రియమైన దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా చదవాలి. దావీదు గారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు దినవృత్తాంతాల గ్రంథంలో రాయించిన ఒక మంచి మాట ఏంటి చెప్పమంటారా? నా హృదయానుసారుడు అన్నమాట. ప్రభు యొక్క అంతరంగం ఏది కోరుకుంటుందో, ప్రభు యొక్క హృదయం ఏది కోరుకుంటుందో అట్టి రీతిగానే ఆరాధన చేయగలిగిన వాడు, అట్టి రీతిగానే ప్రార్థన చేయగలిగిన వాడు, అట్టి రీతిగానే నడుచుకున్నవాడు దావీదు. అట్టి రీతి అయిన ప్రార్థనలు సలిపినవాడు, తరతరాలకి కావలసిన కృపను సంపాదించుకున్న దావీదు ఆయన అంటున్నాడు, మేబీ అక్కడ ఒక రీజన్ ఉంది. పాపము జరిగినప్పుడు ప్రభు సన్నిధిలో చేస్తున్నదే అది మనకి అందరికీ ఓపెన్గా కనబడుతుంది. దావీదు ఇదిగో పాపం చేసినప్పుడు కోల్పోయిందనిసనని. కానీ ఈరోజు మనము ఆ యొక్క శుద్ధ హృదయము మనకు కలిగి లేని పరిస్థితి, సమ్మతి కలిగిన మనస్సు కలిగి లేని పరిస్థితి, లేకపోతే రక్షణానందము కోల్పోయిన పరిస్థితి మనకు ఉందంటే మన హృదయంలో ఏది నిలిచింది? మన హృదయంలో ఏది నిలిచింది? ఏది పాపం? అసలు ఏది పాపం? చెప్పండి. ఆజ్ఞాతిక్రమమే పాపం. మేలైనది చేయనెరిగియుండి అలాగూ చేయని వానికి పాపము కలుగును లేఖనం చెప్తుంది. అంటే మేలు చేయాలి, ఇది మేలు, ఇది కరెక్ట్, అది చేయాలని తెలిసి కూడా చేయని వానికి ఏం కలుగుతుందట? పాపం కలుగుతుందట. పాపము వస్తుంది అంతే. పాపానికి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. మూర్ఖుని యోచన పాపం అని రాయబడి ఉంది సామెతల గ్రంథంలో. మూర్ఖుడు యోచించేదంతా కూడా పాపమే అంట. మనం పాపాన్ని ఒక కోణంలోనే చూస్తూ ఉంటాం. చూడండి, తను దేవుని దృష్టికి అతిక్రమం చేశాడు. ఆ ప్రవక్త ద్వారా తెలియపరచబడింది. అప్పుడు తాను పాడుకుంటున్న పాట, అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా నా యందు శుద్ధ హృదయము కలగచే. అంటే ఏం కోల్పోయాడు? శుద్ధ హృదయాన్ని కోల్పోయాడు. మనమందరం చాలా శుద్ధులం కదా? లేదు, మనమందరం శుద్ధులం. మన కన్నులు శుద్ధమైనవి, మన ఆలోచనలు శుద్ధమైనవి, మన తలంపులు శుద్ధమైనవి, మన నడవడిక శుద్ధమైనది. మనం దావీదు గారి కంటే చాలా గొప్పవాళ్ళం. అందుకు మనం ఏది కోల్పోయామో మన మీద దోషారోపణ చేయుచున్నప్పుడు మనం ఒప్పుకోము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆలోచించేద్దాం. చూడండి, తర్వాత అంటాడు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనస్సు నాకు క్రొత్తగా కావాలి ప్రభువా.
స్థిరమైన మనస్సు నూతనముగా నాకు పుట్టించు. కొత్తది కావాలి నాకు, కొత్తది. చూడండి, ఎవడును పాత బట్టకు లేకపోతే క్రొత్త బట్టకు పాతది ఇలాగ మాసిక వెయ్యడు. పాత తిత్తుల్లో క్రొత్తది పోద్ది, పాడైపోద్ది. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు అవి. మనం అన్నీ పాత స్వభావాలకి ఏదో కొత్తది జోడించాలనుకుంటూ ఉంటాం. అందుకే రక్షణానందాన్ని అనుభవించాం మనం. శుద్ధ హృదయం కలగదు మనకి, స్థిరమైన మనస్సు రాదు మనకి, స్థిరత్వం లేని పరిస్థితి. ఎందుకు అలాగా? పరిస్థితుల ప్రభావము, పరిస్థితులు చూస్తున్న విషయాలు ఇవన్నీ కూడా మన మనసును కలిచివేస్తూ అసలు స్థిరమైన మనసును ఉండకుండా చేస్తున్న పరిస్థితి ఏంటో ప్రభు సన్నిధిలో కూర్చొని ధ్యానం చేయగలుగుతున్నామా? ప్రభువా, నా మనసు ఎందుకు స్థిరంగా ఉండలేకపోతుంది, నా ఆలోచనలు ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాయి, నేను ఎందుకు ఇలాగ డైవర్ట్ అయిపోతున్నాను ప్రభువా, అయ్యా నాకు సహాయం చేయి అని అడిగే పరిస్థితి ఉందా? అప్పుడే కలుగుతుందండి రక్షణ. అది చేయనంత వరకు కష్టం. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. మనం ఎక్కడ కోల్పోయాము రక్షణని? వారందరూ ప్రభు యొక్క రక్షణను చూచిన వారట. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రభువా అని తర్వాత అన్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ప్రియమైన దేవుని సంగమా, నిజానికి ఈ పాట, ఈ కీర్తనలు మనకు రాకపోవచ్చు. ఎందుకనంటే ఆయన ఎందుకు తీసేస్తాడు, ఆయన సన్నిధిలోంచి ఆయన ఎందుకు త్రోసేస్తాడు అని అనుకోవచ్చు. నిజంగానే ఆయన తొయ్యడు మనల్ని, మనమే బాధపడి వెళ్ళిపోవాలి. కయ్యను వెళ్ళిపోయాడా? దేవుడు తోస్తాడా? కయ్యూనే వెళ్ళిపోయాడు. అయ్యో, నీ సన్నిధి నేను కోల్పోయాను, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు కయ్యూను. చదువుతారో సరిపోని ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం. 14 కాదు, 12 నుంచి చదువుదాం. చూడండి, నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. ప్రభు మాట్లాడుతున్న మాట. నువ్వెలా ఉంటావు? దేశదిమ్మరిగా ఉంటావు. అంతేగాని నా సన్నిధిలో తీసేస్తున్నాను అన్నాడా? కానీ చూడండి, కయ్యూను ఏమన్నాడు? అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. ఎవరంటున్నారు ఈ మాట? కయ్యూను అంటున్నాడు. ప్రభు వెలివేయలేదు. పాపం యొక్క పర్యవసానం ఎలా ఉంటుందంటే, ప్రభు సన్నిధికి ప్రభు హక్కున చేర్చుకుంటుంటే హక్కున చేర్చుకోవడానికి వెళ్ళలేనంతగా ఉంటుంది. ప్రభు సన్నిధికి రాలేరు, ప్రభు దగ్గరికి హక్కునికి రాలేరు. ఎందుకు చెప్పమంటారా? ఆ పాపం బయటపడి ఏమవుతుందో భయం. యోధా ప్రభు దగ్గరికి ఎందుకు రాలేదు? అన్నీ చేశాడు. డబ్బులు సంచుకున్నాడు, దొంగతనం చేస్తూ వచ్చాడు, అనేక రకాలైన పరిస్థితులు ఉన్నాయి యోధాకి. చివరిలో ప్రభు దగ్గరికి ఎందుకు రాలేకపోయాడు? పోనీ పేతురు గారు ఏమన్నా మంచిగా ఉన్నారా? పేతురు గారు ఏం చేశారు? పేతురు గారు ఈయన ఎవరన్నా తెలియదు అన్నాడు కదా. ఎంత బాధగా ఉంటుంది ప్రభువుకి. ఈయనెవరో నాకు తెలియదు అన్నారు. ఈయనెవరో నాకు తెలియదు అని చెప్పిన వ్యక్తి పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గరికి వచ్చాడే. మరి యోధ ఎందుకు రాలేకపోయాడు? పశ్చాత్తాపడి బాధపడి ఆ నీతిమంతుని విషయమై తీసుకున్న ఆ 30 వెండి నాణ్యాలు ఇచ్చేశాడు, కానీ హృదయంలో మార్పు ఎందుకు రాలేదు? ప్రియమైన దేవుని సంఘం, ఆలోచన చేయండి. పాపము యొక్క పర్యవసానము ప్రభు సన్నిధికి రాకుండా చేస్తుంది. ఈరోజు ప్రభు సన్నిధికి రాకుండా చేయడం అంటే ఏంటి తెలుసా? వాక్యము నీలో పని చేయకుండా నీ హృదయంలోనే నువ్వు అడ్డుగోళ్ళ పెట్టుకుంటున్నావు. అది
నీ హృదయంలో అడ్డుగోడలు తొలగించబడితే నీ హృదయంలో ప్రభు సన్నిధి ఆయన చొచ్చుకు రావడానికి నువ్వు ఆస్కారం ఇస్తే ఆయన నీలో పనిచేస్తాడు. హల్లెలూయా. అది తెలిసింది దావీదు గారికి. అందుకే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను తోసేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. అంటే అనాది కాలం నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారుగా, ఉన్నారా లేదా? ఉన్నారు కదా. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయకు ప్రభువా అని అప్పుడు అంటున్నాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. కోల్పోయాను ప్రభువా, నీ రక్షణానందం నేను కోల్పోయాను. ప్రియమైన దేవుని సంగమా, చాలా ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటంటే, గొప్ప రాజు దావీదు, గొప్ప రాజు, గొప్ప యుద్ధాలు చేశాడు, చాలా యుద్ధాలు చేశాడు. అంత యుద్ధవీరుడు, యుద్ధశాలి, రాజు, చాలా శ్రమలు అనుభవించిన వాడు ఇన్ని కీర్తనలు, ఇన్ని ప్రార్థనలు, హృదయానుసారుడు ఎలా అయ్యాడండి? అసలు ఎంతగా ప్రభు యొక్క సన్నిధిని తను అనుభవిస్తూ ముందుకు వెళ్ళకపోయి ఉంటే, ఎంతగా ప్రభు యొక్క రక్షణను ప్రతిరోజు తను కొనియాడకపోయి ఉంటే ఆ విధమైన పాటలు, ఆ విధమైన ప్రార్థనలు రావు. ఈరోజు మనం కోల్పోయింది ఏంటి? ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా వారు పాడుతున్నారు. ఏంటి పాడుతున్నారు అని అంటే, యెహోవా తన రక్షణను వెల్లడి చేశాడు అని పాడుతున్నారు. వారు పండుగలు జరుగుతాయి కదా, ఇశ్రాయేల్ పండుగలు. ఇశ్రాయేలీల పండుగలు జరుగుతూ ఉంటున్నప్పుడు వారు చివరి దినాన పాడే పాట ఈ పాట, చివరి 10వ రోజున పాడే పాట ఏంటంటే ఈ 98వ కీర్తన భాగం. వారు పాడుతూ ఉంటారు, ప్రభు తన రక్షణను వెల్లడి చేశాడు, ఆయన నీతిని బయలుపరిచాడు, ఇదిగో కొత్త కీర్తన పాడండి, ఆయన్ని తంబుర సితారాలతోటి ఆయన్ని కీర్తించండి అని పాటలు పాడుతూ ఉంటారట. ప్రభు మనకిచ్చిన రక్షణకి వారు చూడలేదు. కొంతమంది వారు ప్రభు మాటలు వినాలనుకున్నారు కానీ వారు వినలేదు. ఈరోజు అంతకంటే రక్షణ మనకు సమీపంగా ఉండగా మనం ప్రభువుని ఇంకెంతగా కొనియాడాలి, ఎంతగా ఆయన ఘనపరచాలి ఒకసారి ఆలోచన చేయండి. వేదనలో ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, కృంగిపోయిన సమయంలో, ఎవ్వరూ నిన్ను హక్కును చేర్చుకున్నప్పుడు ఆయనే కదా నిన్ను ఓదార్చింది, ఆయన మాట ఇచ్చే కదా నిన్ను బలపరిచింది, ఆయన తప్ప నీకు సహాయం చేసింది ఎవరూ లేరు కదా. మరి అటువంటి దేవదేవుని కొనియాడడానికి నీ నోరెందుకు పెగలట్లేదు? నీ హృదయం ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? మీకు మీరుగానే హృదయాన్ని అలాగా అంతరంగంలో ఏదో చూడండి పట్టి ఉంచినట్టుగా ఉంచకండి. ప్రభువుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యం హృదయపూర్వకంగా ఆరాధించాలండి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఏదో ప్రభా స్తోత్రం ప్రభా, కాపాడే ప్రభా నీకు వందనాలు, ఇది కాదు ప్రభువుకి ఆరాధన, ఇది కాదు ప్రభువుకి ఆరాధన. ప్రభువు సంతోషించేది ఎక్కడ కోల్పోయామో రక్షణానందము, ఎక్కడైతే సమ్మతి కలిగిన మనసును కోల్పోయిన పరిస్థితో, ఎక్కడ ఆయన హృదయానికి వ్యతిరేకంగా ఆయన సన్నిధి నుంచి దూరమైన పరిస్థితి మనకుందో అది మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు రావాలి. ప్రభు కోరుకునేది అదే. అప్పుడే వస్తుంది రక్షణానందం. హల్లెలూయా. తర్వాత చూడండి అన్నాడు మూడో వచనము చివరి మాట, భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగ చేసిన రక్షణను చూచిరి. ఏమండి, ఎప్పుడో 6000-7000 సంవత్సరాల క్రితము ఆదాము గారు భూమి మీదకి దేవాది దేవుడు కలగ చేసే రక్షణ గురించి పాడుతున్నాడు. రక్షణ ఎలాగుంది? యేసుక్రీస్తు వారే రక్షణ కదా, యేసుక్రీస్తు వారే రక్షణ. మీకు ఒక మాట చెప్తాను చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చూడండి, ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే.
ఆవిడ పలుకుతున్నారు, పాట పాడుతున్నారు, అంతా పాడుతున్నారు. పాడుతూ అక్కడ మధ్యలో అంటున్నారు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించిన. వీరందరూ వాగ్దానం గురించి ఎదురు చూస్తున్నారు. ఏం వాగ్దానం తెలుసా? 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ప్రవచించింది, లేకపోతే మీకా గారు ప్రవచించింది. ఎప్పుడు ఉదయిస్తాడా రక్షకుడు, ఎప్పుడు మా యొక్క విమోచన కలుగుతుంది, ఎప్పుడు ఆ వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది అని ఎదురు చూస్తున్న వారిలో ఈమె కూడా ఒకరు. ఇక్కడ ఆమె పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆమె పలుకుతున్నారు. ఏమని? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది. రక్షణ ఎప్పుడూ కూడాను మిమ్మల్ని ఆనంద పరవశులను చేస్తుంది. ఈరోజు ఆరాధన చేయమంటే ఇలా కూర్చొని ఇలా చప్పట్లు కొడుతూ కాసేపు కళ్ళు తెరుద్దామా వద్దా, కళ్ళు మూసుకుందామా, ఏం చేద్దాం? ఇదే మన ఆరాధన. మనకి ప్రభు ఏమై ఉన్నాడో ప్రభువుని గురించి ఆరాధన చేయండి అమ్మా. మీరు ప్రభు పట్ల ప్రభు మీ పట్ల చేసిన కార్యాల నిమిత్తమే మీరు కొనియాడండి ప్రభువుని, ఘనపరచండి ప్రభువుని అని చెప్తా ఉంటే ఏం పాట పాడుతుంటారో, లేకపోతే ఇంకొకరు ఏం ప్రార్థన చేస్తుంటారో అయ్యే పాడుతూ అదే ఆరాధన అనుకుంటున్నాం మనం. నిజంగా రక్షణను అనుభవిస్తే ఆనందం కలుగుతుంది. మరొక మాట చెప్తాను చూడండి. ఇదే లూకా సువార్త 75వ వచనం, మొదటి అధ్యాయము 75వ వచనం చివర్లో చూద్దాం చూడండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ దయచేశాను. ఈ రక్షణ ఎందుకు దయచేయబడిందంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ మ్రానుపైన అందరి భూజనులందరి భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే సకల జనుల విషయమై ఆయన చూపించిన రక్షణ, ఆయన మరణించి పునరుద్ధానులైనది ఎందుకు తెలుసా? మనము శత్రువుల చేతి నుండి విడిపించబడ్డానికి. హల్లెలూయా. మనకు శత్రువులు ఎవరు? ఎంతకి మనకు శత్రువులు ఎవరు? మన స్థలాన్ని ఎవరు ఆక్రమించుకున్నారో వాళ్ళు శత్రువులు. మనకు కావలసిన దాన్ని ఎవరు తీసుకున్నారో వాళ్ళు శత్రువులు. మనకు రావాల్సిన దాన్ని ఎవరు తీసుకున్నారో వాళ్ళు శత్రువులు. మనకి దక్కంది ఎవరైతే చేస్తూ ఉన్నారో, మన హృదయం ఏది నొచ్చుకుందో వాళ్ళు శత్రువులు మనకి. అసలు శత్రువు ఎవరు? వాడే, దుష్టుడే. అవన్నీ జరిగిస్తుంది వాడే. వాడి మీద మనము యుద్ధం ప్రకటించాం, మనుషుల మీద యుద్ధాలు ప్రకటిస్తూ ఉంటాం. వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు. ఇది ఇంకా రక్షణ ఎక్కడ కలుగుతుంది మనకి? చూడండి, శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై. ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, నిర్భయంగా ఎవరు పడుకుంటున్నారు? చక్కగా ఏ బాధ బందీ లేదు అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతున్న పరిస్థితి ఎక్కడుంది? ఎందుకు భయం కలుగుతుంది? ఎందుకు పిల్లల విషయమైన చింత? ఎందుకు ఇంకోళ్ళ విషయమైన చింత? పోనీ అంతేందుకు మిగిలిన అందరు కాదు, నీకే పరిశీలన చేసుకోండి. నీకే సరిగ్గా నిద్ర పట్టదు, అంత కలత నిద్ర. ఎందుకు అలాగా? జీవిత కాలం అంతయు అంటే అర్థమేంటి? నువ్వెన్ని దినాలు బ్రతుకుతావో, ఎన్ని దినాల లెక్క దేవుడి భూమి మీద నీకు ఉంచాడో అన్ని దినాలు నిర్భయంగా జీవించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే రక్షణ. ఎందుకు భయం కలుగుతుంది చెప్పమంటారా? ఎందుకు ఎంత అనుకున్నా, ఎన్ని రకాలుగా అనుకున్నా నిద్ర పట్టని పరిస్థితి ఎందుకు చెప్పమంటారా? మీకు తెలిసిందే. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అన్న విషయము మన మనసుకి రాదు. వాగ్దానం చేసిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదన్న విషయము మన మనసుకు రాదు. కాబట్టి మనం ఇంకా అంటే ఏంటంటే వాక్యం మీద విశ్వాసం ఉంచాం. ఫస్ట్ వాక్యం మీద విశ్వాసం ఉంచాం, వాక్యం మీద ఉంచాం. నాకు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏం చెప్తారు తెలుసా? అంటే బ్యాలెన్స్ టీచింగ్ ఉంటుంది, 2 రకాలుగాను చేయాలి. అంటే ఉదాహరణకు చెప్తాను, బ్యాలెన్స్ టీచింగ్ అంటే ఎలా ఉంటుందో. లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 రోజులు అయిపోయింది.
యేసుక్రీస్తు వారు వచ్చారు. సమాధిని తీయమని చెప్పారు. బాబు రాయిని దొర్లించండి అన్నారు. మనుషులు వెళ్ళి దొర్లించారు. లాజరు బయటికి రా అన్నారు. ఇక్కడ ప్రభు చేసిందేంటి, మనుషులు చేసిందేంటి? ప్రభు చెప్పింది తొలగించండి అంటే వీళ్ళు తొలగించారు. మనుషులు చేయాల్సింది ఏంటి, రాతిని దొర్లించాలి, రాతిని దొర్లించారు. అది బ్యాలెన్స్. కొన్నిసార్లు విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? ఎదురుగుండగా ఎరుకోగోడ అది సహజసిద్ధంగా మనం చూసామనంటే హైలీ ఇంపాసిబుల్. ఎరుకోగోడ కోల్చబడడం, ఆ సమస్య తీర్చబడడం ఎవ్వరి వలన కాదు. కానీ ప్రభు నీకు వాగ్దానం చేశాడు, నేను నీకు విడుదలిస్తాను. ఆ ఎరుకోగోడ, ఆ సమస్య తొలగిపోద్ది అని చెప్పాడు. ఆ తొలగిపోద్ది అని చెప్పినప్పుడు విశ్వాసం ఉంచాలి. ఎలా ఉంచాలి తెలుసా? ఆ దినాన ఇశ్రాయేలుకి చెప్పాడు, ఇదిగో 6 దినాలు ఒక్క శబ్దమైనా నువ్వు రాకుండా 6 దినాలు తిరగాలి. తిరగాలి కూర్చోవాలి అంతే. 7వ దినమున 7 మార్లు తిరుగుతూ ఏం చేయాలట, బోరలు ఊదండి గట్టిగా శబ్దం చేస్తూ. ఎరుకోగోడలు కూలిపోయినాయి. ఈరోజు ప్రభు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం చేయాలి నువ్వు. కొంతమంది చెప్తారు, అప్పుడు ఎలా జరుగుతుంది? నీ ప్రయత్నం కూడా ఉండాలి కదా. పట్టుకో, జిలటిన్ స్టిక్స్ పెట్టు, అప్పుడు జరుగుతుంది. లేకపోతే ఇదిగో కత్తి పట్టుకో, పార పట్టుకో, లేకపోతే ఇంకోటి ఆ ప్రయత్నం చేయకుండానే ఎలాగవుతుంది అంటారు. అంటారా అనరా చెప్పండి. మీకు ఎవరు చెప్పలేదు అలాగా? నాకు చాలాసార్లు చాలామంది చెప్తూ ఉంటారు మనిషి చేసే ప్రయత్నాలు మనిషి చేయకుండా ఎలా జరుగుతాయండి? కొన్ని చెయ్యాలి, కొన్ని విషయాల్లో మాత్రం చెప్తాను చూడండి. గాల్లో దీపం పెట్టి ఆరిపోకుండా చేయి దేవుడా అంటే ఎలా చేస్తాడండి అంటారు. కానీ చెప్తున్నాను, గాల్లో దీపం పెట్టి ఆరిపోకుండా చేయి దేవుడా ఎవరంటే నా యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఖచ్చితంగా చేస్తాడు ఆయన. విశ్వాసం అంటే అదే. అది తెలియాలి, మీకు తెలియాలి, నాకు తెలియాలి. ఏది మనం చేయాల్సిన ప్రయత్నము, ఏది ప్రభు చేయాల్సింది. ఎండిపోయిన ఎముకలు ప్రభు అన్నాడు, ఆ లోయలోనికి తీసుకువెళ్ళాడు. ఆయన అయ్యా బాగా ఎండిపోయినాయి ప్రభు, ఇవన్నీ ప్రవచనమెత్తు, ప్రవచించు అన్నాడు. అవి గొప్ప సైన్యము ఎలాగైనాయి? ఎలాగే మాట, ఇదిగో జీవము కలుగునుగా, కానీ మాట పలకమంటే పలుకుతాను. ఎండిపోయిన నీ పరిస్థితికి నువ్వు జీవం పలకాలి. ఈరోజు కార్యాలు జరగకపోయేసరికి జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? భయము కలుగుతుంది. వాగ్దానం గుర్తుకు రావట్లా, ప్రభు నమ్మదగిన వాడని గుర్తుకు రావట్లా. చుట్టూతా శిష్యులకు కూడా అదే పరిస్థితి. చెప్తాను చూడండి. యేసుక్రీస్తు వారు అదే దోణిలో ఉన్నారు. ఆయన ఓడ అమరమ్మన పడుకున్నారు. శిష్యుల పరిస్థితి ఏంటి? అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని అంటున్నారు. అంటే అలలు కొట్టబడుతూ తుఫాను రేగుతూ ఉంటే మేము నశించిపోతున్నాం అని ప్రభువుని లేపుతూ ఉన్నారు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన ఒక్కసారి అంటే చాలు, సముద్రము, గాలి అన్నీ మిక్కిలి నిమ్మలమైపోతుంది. నీ సమస్య తుఫాను వంటిది కావచ్చు, నీ సమస్య ఎరుకోగోడ వంటిది కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా, నిన్ను నిర్భయముగా ఉండకుండా చేస్తున్నది ఏదైనా సరే, రక్షకుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆ రక్షకుడే నీకు సహాయం చేయడానికి నీ దోణిలోనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీ దోణిలోనే ఉన్నాడు ఆయన. ఆ రక్షకుడు నీ దోణిలోనే ఉన్నాడు. నీ దోణిలో ఉన్నా నీకు భయమే, రక్షకుడు నీ దోణిలో ఉన్నా భయమే. మరి వాగ్దానము ఎలా స్వతంత్రించుకుంటావు? నువ్వు ఎలా స్వతంత్రించుకుంటావు? చూడండి, ఇక్కడ జకరియా గారు పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రవచిస్తూ ఉన్నాడు. జీవితకాలం అంతా నిర్భయముగా ఉండడానికి. తర్వాత చూడండి, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించడానికి మనమందరం ప్రభు సేవకులం అంటే పాస్టర్ గారు, పాస్టర్మ్మ గారు, లేకపోతే ఫాదర్లు, లేకపోతే ఇంకోళ్ళు వీళ్ళు కాదు. అందరం ప్రభువుని సేవించడానికి వచ్చేవాళ్ళమే. ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను జీవించడానికి, సేవించడానికి ఏం దయచేశాడట? ఈ రక్షణ కలుగచేశాడు. ఏ రక్షణ అది? యేసుక్రీస్తు వారనే రక్షణ. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు. తర్వాత చూడండి 76, 79
చూడండి, మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. రక్షణ జ్ఞానము కలగడానికి రక్షణ ఏమిస్తుందట? జ్ఞానాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు వారు ఇదే లోక సువార్త ఆ పక్క పేజీల తిప్పారనుకోండి, 2వ అధ్యాయము 52వ వచనంలో ఒక మాట ఉంటుంది, యేసు జ్ఞానమందును. ఎందులో ఎదిగారు? జ్ఞానములో ఎదిగారు ఆయన. మొట్టమొదటి కావాల్సిన జ్ఞానము, మొట్టమొదటి కావాల్సింది జ్ఞానము, రక్షణ జ్ఞానము. దేవుని యందు రక్షణ యందు భయభక్తులు కలిగి ఉండడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. జ్ఞానం కావాలా? ముందు భయభక్తులు కలిగి ఉంటే ఆ మూలమైంది నీకు ఉంటుంది. రక్షణ జ్ఞానము అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. వాగ్దానం చేసినోడు ఎంత గొప్పడు చెప్పమంటారా? ఆయన ఒకసారి మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. భూమి ఆకాశము గతించిపోతే గతించిపోవచ్చు, కానీ ఆయన చెప్పిన మాట నిశ్చయము అంటే నిశ్చయంగా జరుగుతుంది. ఈరోజు ఆ వాగ్దానము యందు విశ్వాసం ఉంచకే ఏమవుతుందంటే భయంగా ఇంకా ఏమీ జరగనట్టుగా నిరాశ నిస్పృహలో ఇలాగే ఉంటున్న పరిస్థితి. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనము చదువుతున్నాను చూడండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని సిమియోను అంటున్నాడు. ఆయన రక్షణను చూశారంట. చిన్న బాబును పట్టుకొని యోసేపు మరియలు సున్నతి చేద్దాం మనసనని 8వ దినాన చిన్న బాలు 8వ దినం అంటే ఎంత చిన్నవాడండి, అంత చిన్న ప్రభువును పట్టుకొని మందిరంలోనికి దేవాలయానికి వస్తే అప్పుడు సిమియోను పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తున్నమాట. ఇక్కడ చూడండి 26వ వచనం చూడండి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని. అంటే ఇతనికి ఒక వాగ్దానం ఉంది, ప్రభు దగ్గర నుంచి ఒక వాగ్దానం ఉంది. ఏంటంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు తెలుసా? యేసుక్రీస్తుని చూసిన తర్వాతే చనిపోతావు, మెస్సైను చూసిన తర్వాత చచ్చిపోతావు. ఇతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు సిమియోను భక్తుడికి ఆయన ఇచ్చాడు, ఇదిగో క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణము పొందవు. ఎంత నిర్భయంగా ఉన్నాడో చూడండి. ఆయన ముసలోడు నా టైం అయిపోయింది, నేను ఇంకెళ్ళిపోవాలి, ఎప్పుడు వస్తాడో ఇదేమీ లేదు. ఆల్రెడీ బయలుపరచాడంట. చూడండి, ఎప్పుడైతే ప్రభు వచ్చారో, ప్రభు మందిలోనికి అడుగు పెట్టాడో ఆయన అంటున్నాడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు, అన్యజనులకు వెలుగ్గా నిన్ను బయలుపరచుటకు. చూడండి తర్వాత, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట నీవు దాచించిన రక్షణ నేను కన్నులారా చూశాను నాయన. చూడండి, ఇందాక మనం లూకా సువార్తలో చూసాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, అనేక మంది రాజులు, అనేక మంది ప్రవక్తలు చూడాలనుకుని నన్ను చూడలేకపోయారయ్యా, నా మాటలు వినాలనుకొని వినలేకపోయారు. కానీ కొంతమందికి అనుగ్రహం కలిగింది. అందులో సిమియోను కూడా ఒకరు, అన్న ఆవిడ కూడా ఒకరు. చూడండి, వారు ప్రభువుని చూశారండి, రక్షకుడిని చూశారండి. ఈరోజు రక్షకుడు మనతో పాటు ఎప్పుడూ ఉంటానే ఉంటాడు. బైబిల్ వాక్యం చదువుతూ ఉంటే ఆ రక్షణ మనకు కనబడుతూ ఉంటుంది. ప్రభు మనతో కనబడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ చూచి చూడనట్టుగా, విని విన్నట్టుగా, రక్షణ పొందని వారంగా మనం ఉంటున్నాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సకల ప్రజల ఎదుట చిన్న శిశువుగా ఉన్న బాలుడైన యేసుక్రీస్తు అని చూచి, అయ్యా నీ రక్షణ నేను కన్నులారా చూచాను, నువ్వు వాగ్దానము నెరవేర్చావు, నువ్వు చెప్పావు, నువ్వు చేసావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడింది కూడా నిశ్చయముగా ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా! నిశ్చయముగా నెరవేరుస్తాడు. భూమి ఆకాశములు గతించిపోవచ్చు, కానీ ఆయన మాట్లాడినాడు గతించు. సర్వోన్నతుడికి, సర్వశక్తిమంతుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదీ లేదు.
ఏదీ లేదు. పెంట కుప్ప మీద నుంచి దీనిలను పైకి లేవనెత్తువాడు ఆయనే. రాత్రికి రాత్రి ఆయన నిలబెట్టగలిగిన వాడు ఆయనే. రాత్రికి రాత్రి శాసనాలని మార్చగలిగిన దేవుడు ఆయనే. నీకు రక్షణ చూపించాలి అని ఆయన అనుకున్నాడు, నీకు వాగ్దానం చేశాడు. నువ్వు ఖచ్చితంగా రక్షణ చూస్తావు. నువ్వు హల్లెలూయా. కానీ అనుమానం ఉండకూడదు, డౌట్ ఉండకూడదు. ఆదిలోనే ఆదాము ప్రభు యొక్క రక్షణను చూశారు. సమస్త జనులకు, సర్వభూజనులకు అనుగ్రహించే రక్షణను వారు చూచి కొనియాడారు. ఈరోజు ఎన్నో వేల సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన దాన్ని వారు చూచి సంతోషిస్తూ పాటలు పాడుతూ ఉంటే ఆ రక్షణ మనకు సమీపంగా యేసుక్రీస్తు వారి రూపంలో, ఈ వాక్య రూపంలో మన దగ్గర ఉండగా మనం ఇంకా రక్షణ పొందని వారంగా ఉండడానికి వీల్లేదు. మనం ఒక నిమిషం పరిశీలన చేసుకుందాం. మనకు మనమే వేసుకున్న బంధకాలు ఏమున్నాయి? ఎక్కడ మన ఆలోచనలనే శత్రువుల చేత బంధించబడి ఉన్నాం, మన తలంపులనే శత్రువుల చేత. ఎవ్వరికి శత్రువు కాదు, ఎవరెవరికి శత్రువు కాదు. కొన్నిసార్లు మనమే శత్రువును. మన ఇదే మనం చేసుకున్నవే, మనదే ఫస్ట్ మనం రెక్టిఫై చేయబడితే అప్పుడు. అందుకే నీ కంటిలోనున్న, ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు? నీ కంటిలోనున్న దూలము నెంచగా నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా అని ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పారు. రక్షణ దయచేసిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుకు ఫస్ట్ మనమేం చూడాలి? మనము ఎక్కడ రక్షణ ఆనందం కోల్పోయాం, ఎక్కడ సమ్మతి కలిగిన మనసును కోల్పోయాం, ఎక్కడ ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి, అది గనక రెక్టిఫై చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే పరలోకం ఆనందిస్తుంది. హల్లెలూయా. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక పాపి విషయం మేము పాపులం కాదండి, మేము అందరం రక్షించబడ్డామండి అని అనొద్దు. అందరూ పాపము చేసి ప్రభు అనుగ్రహించు రక్షణను అందరూ, వారిలో కొంతమంది విశ్వాసం ఉంచకపోయినందున వారు ఎందులో ప్రవేశించలేకపోయారు? వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోయారు. హల్లెలూయా. కాబట్టి రక్షించబడ్డామని చెప్పుకుంటున్న మనము ఎక్కడ లోపం ఉందో మనం పరిశీలన చేసుకుందాం. వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి రక్షణ ఎక్కడ కోల్పోయిన పరిస్థితి, ఎక్కడ ప్రభువుకి సమ్మతి కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉండని పరిస్థితి ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.